దేశం కోసం ప్రాణాలు అర్పించిన దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. ఆదూరం గజ్వేల్లో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అత్యున్నత ప్రధానమంత్రి పదవి అందివచ్చినప్పటికీ తృణప్రాయంగా వదిలిన సోనియా గాంధీ ఆదర్శనీయురాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు గంగిశెట్టి రాజు, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాములగౌడ్, నందకిషోర్ పాల్గొన్నారు. నిర్వహించడము మాకు చాలా సంతోషము. ఎందుకంటే మీరు అందరు చూస్తారు, ఎన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీ నుంచి నెహ్రూ ప్రధానమంత్రి ఉండే, తర్వాత ఇందిరాగాంధీ అయింది, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ అయ్యారు, రాహుల్ గాంధీ అయ్యారు. కానీ వాళ్ళ కుటుంబం నుంచి ఈరోజు కొత్తగా ఎందుకు బర్త్డే చేస్తున్నామంటే ఆమె ఈసారి ఎంపీగా కాంటెస్ట్ చేసి అందరికన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచి ప్రజాసేవలకు వచ్చింది. ఎందుకంటే నిజంగా మాకు ప్రియాంక గాంధీని చూస్తే మా ఇందిరాగాంధీని చూసినట్టుంటుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ చేసిన సేవలు భారతదేశం ఎప్పుడు కూడా మర్చిపోదు. గరీబీ హటావో అని, 20 సూత్రాల పథకం అని భారతదేశాన్ని ఒక గుర్తింపు తెచ్చిన నాయకురాలు ఇందిరాగాంధీ. మరి ఈమె కళ్ళల్లో చూసుకుంటున్నాం. ఈమెలాగా ఆమె కూడా అంత మంచిగా మాట్లాడి అంత ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ఎక్కడ కానీ ఇప్పుడు బీజేపీ చేసిన అవినీతి కార్యక్రమాలే, అసమర్థ కార్యక్రమాలు అన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రియాంక గాంధీ ఎదిగిర్రు. మరి ఈరోజు రాహుల్ గాంధీ కన్నా ఎక్కువ మెజార్టీ తెచ్చుకొని నేను కాంగ్రెస్ పార్టీని కాపాడుతా, నేను కాంగ్రెస్ పార్టీని బతికిస్తా అనే ఆలోచనతో మా అందరికి కూడా ఆశలు రేతెక్కించిన నాయకురాలు మా ప్రియాంక గాంధీ. ఇవాళ ఇద్దరు ఒక బండికి జోడెద్దుల్లాగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకొనిపోయి రేపు కాంగ్రెస్ పార్టీని ముందంచెలో ఉండే విధంగా భారతదేశాన్ని మంచి అభివృద్ధి చెందే దేశంగా నడిపించగలరని మేమందరం భావిస్తున్నాము. వాళ్ళిద్దరు నాయకత్వంలో మేము మా ఏరియాలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి రేపు రాబోయే కాలంలో సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేదాకా కూడా మేము ఇక్కడ ఉన్న మా కార్యకర్తలందరూ శ్రమించి ఆ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రేపు రాబోయే కాలంలో ప్రజాసేవ చేసే విధంగా మేము ప్రయత్నిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం.